శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అట్లే కానిమ్ము అని పలికి ఆ కపట సన్యాసి మరలా ఇట్లు పలికెను. కానీ నీవు ఈ అడవిలో దారి తప్పినదియో నాతో కలిసినది ఎవరితోనూ చెప్పవలదు. చెప్పినచో ఆ దోషము నాది కాదు. రాజా, మన ఈ ప్రసంగం ఎవరితో అయినను చెప్పినచో నీకు తీవ్రమైన హాని కలుగును. అందువలన చెప్పవలదని ఆంక్ష విధిస్తున్నాను. ఈ వృత్తాంతం మూడవ వాని చెవిన పడినచో నీవు నశింతువు. ఇది సత్యము. ఓ ప్రతాపభాను, ఈ రహస్యం బయటకి పొక్కినను లేక ఏ బ్రాహ్మణుడైనను శపించినను నీవు నశింపక తప్పదు. బ్రహ్మ మహేశ్వరులు కోపగించినను వేరే ఏ విధముగా అయినను నీవు చావవు. మునికి పాదాభివందనమాచరించి రాజు పలికెను. స్వామి, బ్రాహ్మణుడు గురువు అయిన వారి కోపముల నుండి ఎవరు రక్షించెదరు? బ్రహ్మ కోపించినను గురువు రక్షించును. కానీ గురువు విరోధి అయినచో ఇక రక్షకులెవరు? మీరు చెప్పినట్టు చేయనిచో నేను నశింపక తప్పదు. దీన్ని గురించి నాకు చింత లేదు. కానీ కేవలం ఒక్క భయం మాత్రం కలదు. బ్రాహ్మణ శాపము మిక్కిలి భయంకరమైనది. బ్రాహ్మణులు ఏ విధంగా వశమగదురు? దయతో తెలుపుడు. ఓ దయాలు, మీరు తప్ప నా హితము కోరడి వారెవ్వరూ లేరు. కపట సన్యాసి చెప్పెను. రాజా వినుము. బ్రాహ్మణులను వశపరుచుకొనుటకు ప్రపంచంలో పెక్కు ఉపాయములున్నవి. వాటిని ఆచరించుట కష్టము. వాటి సాఫల్యము కూడా సందేహాస్పదమే. ఒక సులభ ఉపాయం కలదు, కానీ దానిలోనూ ఒక చిక్కు కలదు. రాజా, ఈ యుక్తి నా అధీనమున ఉన్నది. నేను నీ నగరమునకు రాజాలను. పుట్టినప్పటి నుండి నేను ఏ గ్రామమునకు కానీ ఎవరి ఇంటికి కానీ వెళ్ళి ఎరుగను. నేను రానిచో నీ కార్యం నెరవేరదు. ఇది ఒక సందిగ్ధావస్థ. రాజు ఈ మాటలు విని మృదువుగా ఇట్లనెను. స్వామి, వేదములలో ఒక నీతి తెలుపబడినది. పెద్దవారు చిన్నవారిపై కనికరం చూపుదురు. పర్వతములు తమ శిఖరములపై గడ్డిని మోయిచున్నది. సముద్రుడు శిరస్సుపై నురుగును ధరించెను. భూమి తన తలపై ధూళిని భరించెను. కావున స్వామి, నాపై దయచూపుడు. నా కొరకై ఈ కష్టములను భరింపుడు అనుచు రాజు ఆ ముని పాదములపై మోకరిల్లెను. రాజు పూర్తిగా తనకు అధీనుడైనట్లు తెలుసుకుని కపటి అయిన ఆ సన్యాసి ఇట్లనెను. రాజా వినుము. నిజం పలుకుచున్నాను. ప్రపంచంలో నాకు దుర్లభమైనది ఏదియూ లేదు. నీవు త్రికరణ శుద్ధిగా నాకు భక్తుడవు కనుక నేను నీ పనిని తప్పక చేసేదను. కానీ యోగము, యుక్తి, తపస్సు, మంత్రము రహస్యముగా సాధన చేసినప్పుడే సఫలమగుచుండును. రాజా, నేను వంట చేసేదను, నీవు దాన్ని వడ్డింపుము. కానీ నేను ఎవరికీ తెలియకూడదు. ఆ అన్నం తిన్న వారందరూ నీ ఆజ్ఞకు లోబడి ఉందరు. వారి ఇండ్లలో భుజించిన వారును నీకు అధీనులగుదురు. రాజా, ఈ వ్రతం 1 సంవత్సరం ఆచరించవలెను. రాజా, ప్రతిదినం 1,00,000 మంది బ్రాహ్మణులను సకుటుంబంగా భోజనానికి ఆహ్వానించుము. వారికి నేను 1 సంవత్సరం వరకు వండి పెట్టెదను. ఈ విధంగా చాలా స్వల్ప శ్రమతో బ్రాహ్మణులందరూ నీ వశమగుదురు. వారు హవనము, యజ్ఞము, పూజలు, దైవసేవలు చేయుచుండని వారు కావున దేవతలు కూడా సహజంగానే నీకు వశలయ్యెదరు. ఒక గుర్తును చెప్పెదను. నేను ఈ వేషంలో రాను. నా మాయాశక్తిచే నేను నీ పురోహితుని అపహరించెదను. నా తపశ్శక్తిచే అతన్ని నావలే మార్చి 1 సంవత్సరం వరకు ఇచ్చటనే ఉంచెదను. నేనతని రూపమును ధరించి నీ కార్యమును పూర్తిగా నెరవేర్చెదను. రాజా, చాలా రాత్రి అయినది, ఇక నిద్రింపుము. నా తపోబలం వలన నిద్రించుచున్న నిన్ను నీ గుర్రంతో కూడా నీ ఇంటికి చేర్చెదను. 3వ రోజున మరలా నీకు నా దర్శనమగను. నేను చెప్పిన ప్రకారం పురోహితుని వేషంలో నీ ఇంటికి వచ్చెదను. నిన్ను పక్కకు పిలిచి ఈ విషయంనంతయు నీకు తెలిపెదను. అప్పుడు నీవు నన్ను గుర్తించెదవు. ఆ కపట సన్యాసి యొక్క ఆజ్ఞ మేరకు రాజు నిద్రించెను. బాగుగా అలసిపోవుట చేతడు గాఢ నిద్రలో మునిగెను. ఆ కపట సన్యాసి పీఠంపై కూర్చుండి తన యుక్తిని కార్యరూపంలో పెట్టుటను గురించి ఆలోచించుచుండెను. అప్పుడు వనవరాహ రూపంలో రాజును దారి మళ్లించిన కాలకేతువు అను రాక్షసుడచటికి వచ్చెను. అతడు ఈ కపట సన్యాసికి మిత్రుడు. అనేక మాయోపాయములు ఎరిగినవాడు. అతనికి 9 కుమారులు, 10 మంది సోదరులు ఉండిరి. వారు దుష్టులు, అజేయులు. వారు దేవతలను కూడా హింసించువారు. వారి వల్ల బ్రాహ్మణులు, సజ్జనులు, దేవతలు దుఃఖితులగుట చూసి ప్రతాపభానుడు వారిని అందరినీ యుద్ధమున చంపి ఉండెను. దుష్టుడైన ఆ కాలకేతువు ఈ కపట సన్యాసితో కలిసి తమ ఉమ్మడి శత్రువైన ప్రతాపభానుని నాశనానికి కుట్ర పన్ని ఉండెను. విధి వైపరీత్యం వలన రాజునికి ఈ విషయం తెలియదు. తేజస్శాలి అయిన శత్రువు ఒంటడి వారైనను వారిని చులకనగా భావింపరాదు. కేవలం తల మాత్రమే మిగిలి ఉన్న రాహువు ఇప్పటికీ సూర్యచంద్రులను దుఃఖితులను చేయుచునే ఉన్నాడు. కుహనాముని తన మిత్రుని చూసి సంతోషించి అతనికి కథ అంతయు వినిపించెను. ఆ రాక్షసుడు అందుకు ఆనందించి, రాజా, నీవు నా ఉపదేశానుసారం ఇంత పని చేసేతివి. శత్రువు మన వశమైనట్లే అని భావింపుము. ఇంక చింత మాని హాయిగా నిద్రపొమ్ము.
మందు లేకుండగానే విధాత రోగమును కుదిర్చెను. శత్రువును వారి వంశంతో కూడా నిర్మూలించి 4వ రోజు నిన్ను కలిసెదను. ఇట్లా మునివేషధారి అయిన రాజును ఓదార్చి మహామాయావియో క్రోధియో అయిన ఆ రాక్షసుడు వెడలిపోయెను. ఆ కాలకేతు ఒక్క క్షణకాలంలో ప్రతాపభానుని వాని గుర్రంతో పాటు అతని రాజమందిరమునకు చేర్చెను. రాజును రాణి వద్ద పరుండబెట్టి గుర్రమును అశ్వశాలలో ఉంచెను. ఆ కాలకేతువు తన మాయాశక్తితో రాజపురోహితుని అపహరించి వానికి బుద్ధిమాంద్యం కలిగించి ఒక పెద్ద గుహలో దాచెను. పిమ్మట రాక్షసుడు స్వయంగా రాజపురోహితుని రూపమును దాల్చి వాని సుందరశయ్యపై పరుండెను. తెల్లవారకముందే ప్రతాపభానుడు నిద్ర నుండి మేల్కొని తాను తన ఇంటిలో ఉండుట గమనించి ఆశ్చర్యచకితుడయ్యను. ఇది అంతయో ఆ మహర్షి తపప్రభావమని తలంచి రాణికి కనబడకుండా మరలా గుర్రం ఎక్కి ఎవరికీ తెలియకుండా వనమునకు పోయెను. మధ్యాహ్నమునకు రాజు తిరిగి వచ్చెను. ఈ విషయం తెలిసిన ప్రజలు ఇంటింటను మంగళవాద్యములతో ఉత్సవాలు చేసుకొనిరి. రాజు తన పురోహితుని గాంచి జరిగినదంతయో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని ఆశ్చర్యపడెను. రాజు ఆ 3 రోజులను 3 యుగములుగా భావించెను. ఆ కపట సన్యాసి పాదములనే ధ్యానిస్తూ గడిపెను. అనుకున్న సమయానికి ఆ కుహనా పురోహితుడు వచ్చి తాము లోగడ అనుకున్న పథకం వివరించెను. అతన్ని గురువుగా భావించి రాజు సంతోషించెను. అతని మనసు పూర్తిగా భ్రమకు లోనై ఉండెను. వెంటనే రాజు 1,00,000 మంది బ్రాహ్మణులను వారి కుటుంబములతో కూడా భోజనానికి ఆహ్వానించెను. ఆ కుహనా పురోహితుడు 4 రకాల వంటలను షడ్రసోపేతముగా పాకశాస్త్రాన్ని అనుసరించి మాయచేత సిద్ధం చేసెను. లెక్కలేనన్ని వ్యంజనాలు కల్పించెను. అనేక జంతువుల మాంసములతో పాటు బ్రాహ్మణుల మాంసములను కూడా కలిపెను. రాజు బ్రాహ్మణులను అందరినీ భోజనములకై పిలిచి పాద ప్రక్షాళనము నడిచి వారిని సాదరముగా కూర్చుండబెట్టెను. రాజు ఆ భోజన పదార్థాలను వారికి వడ్డించగానే కాలకేతువు సృష్టించిన ఆకాశవాణి, ఓ బ్రాహ్మణులారా, లేచి మీరు మీ ఇండ్లకు పొండు. ఈ భోజనం హానికరం, ఇందులో బ్రాహ్మణుల మాంసం కలపబడినది, దీన్ని భుజింపకుడు అని పలికెను. ఆకాశవాణిని వినగానే బ్రాహ్మణులందరూ లేచి నిలబడిరి. రాజు వ్యాకుల చిత్తుడయ్యను. అతని నోట మాట రాలేదు. బుద్ధి భ్రమకు లోనయ్యను. బ్రాహ్మణులందరూ కోపంతో ముందు వెనుకలు ఆలోచించక పలికిరి. మూర్ఖుడవైన ఓ రాజా, నీవు కుటుంబ సహితంగా రాక్షసుడివై జన్మించము. ఓ క్షత్రియాధమా, నీవు బ్రాహ్మణులను ఆహ్వానించి వారిని సపరివారంగా భ్రష్టులను గావింపదలిస్థితివి. భగవంతుడు మా పవిత్రతకు కాపాడినాడు. ఇప్పుడు నీవే సపరివారంగా నశించగలవు. 1 సంవత్సరం లోపల నీవు నాశనమయ్యెదవు. నీ వంశమున నీకు తిలాంజలి ఇచ్చడివారు కూడా ఉండరు. ఈ శాపమును విని రాజు భయంతో మిక్కిలి వ్యాకులుడయ్యను. పిమ్మట ఉత్తమమైన ఆకాశవాణి పలికెను. ఓ బ్రాహ్మణులారా, వాస్తవాన్ని తెలుసుకొనకుండా మీరితన్ని శపించితిరి. ఇతడు ఏ తప్పు చేయలేదు. ఆకాశవాణిని విని బ్రాహ్మణులందరూ చకితులైరి. రాజు వెంటనే వంటశాలలోకి పోయి చూసెను. అక్కడ భోజన పదార్థములు కానీ వంటవాడు కానీ కనిపించలేదు. రాజు మిగులు చింతించి వారి కడకు వచ్చెను. పిమ్మట అతడు జరిగిన వృత్తాంతం అంతయో వారితో చెప్పి భయంతో విహ్వలుడై నేలపై పడిపోయెను. బ్రాహ్మణులు పలికిరి, రాజా, నీవు నిర్దోషివే అయినను విధినెవరూ తప్పించలేరు. బ్రాహ్మణ శాపం భయంకరము, అప్రతిహతము. ఈ విధంగా పలికి వారందరూ వెళ్ళిపోయిరి. నగరవాసులు ఈ సమాచారం విని మిక్కలి చింతించి విధాతను నిందించిరి. విధాత హంసను చేయబోయి కాకిని చేసినాడు. ఇట్టి పుణ్యాత్మును దేవతగా చేయగా రాక్షసుని చేసినాడు. కాలకేతువు నిజమైన రాజపురోహితుని ఇంటికి చేర్చి కపట సన్యాసికి ఈ విషయమంతయు చెప్పెను. ఆ కపట సన్యాసి శత్రురాజులందరికీ ఉత్తరములు రాయగా వారు సైన్యంతో ప్రతాపభానుని పైకి దండెత్తి వచ్చిరి. నగారాలను మ్రోగిస్తూ నగరమును ఆక్రమించరి. పెక్కు దినములు యుద్ధం జరిగెను. ప్రతాపభానుని సైనికులందరూ పరాక్రమంతో పోరాడిరి కానీ కడకు మృతులైరి. రాజు అతని తమ్ముడు రణరంగమును మడసిరి. సత్యకేతు వంశంలో ఎవ్వరూ మిగలలేదు. బ్రాహ్మణుల శాపం ఎట్లు అసత్యమగను. శత్రురాజులు నగరాన్ని పునర్నిర్మించి వారి వారి రాజ్యములకు వెళ్ళిరి. వారు విజేతలుగా కీర్తిగాంచిరి. యాజ్ఞవల్క్యుడు పలుకుచున్నాడు. భరద్వాజ, వినుము. విధి ప్రతికూలించినప్పుడు ధూళి మేరుపర్వతముగా, తండ్రి మృత్యువుగా, త్రాడు పాముగా మారును. ఓం సహనావతు సహనో భునత్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.